శుభోదయం. ఈరోజు మీ జీవితాన్ని మార్చే రోజు. ఈరోజు మీరు కొత్త ఆలోచనతో ముందుకు అడుగు వేస్తున్నారు. మన జీవితంలో ఒక గొప్ప రహస్యం ఉంది. అది ఏమిటంటే మనము ఏం ఆలోచిస్తామో మనం అదే అవుతాము. మన ఆలోచనలు మన భవిష్యత్తును నిర్మిస్తాయి. మన మనసు మన విధిని తీర్చిదిద్దుతుంది. మీరు సంపద గురించి ఆలోచిస్తే మీరు అవకాశాలను చూడడం ప్రారంభిస్తారు. మీరు భయం గురించి ఆలోచిస్తే మీరు సమస్యలను మాత్రమే గమనిస్తారు. అందుకే ఈరోజు నుండి మీ ఆలోచనలను జాగ్రత్తగా ఎంచుకోండి. ఎక్కువ మంది ఎందుకు వెనుకబడి ఉంటారు? ఈ ప్రపంచంలో ఎక్కువ మంది స్పష్టమైన లక్ష్యం లేకుండా జీవిస్తున్నారు. వాళ్ళు ఉదయం లేస్తారు, పని చేస్తారు, రోజును ముగిస్తారు, అంతే. కానీ కొద్దిమంది మాత్రమే తమ జీవితాన్ని ముందుగానే నిర్ణయిస్తారు. వాళ్ళకు స్పష్టమైన లక్ష్యం ఉంటుంది. వాళ్ళు తమ గమ్యాన్ని ప్రతిరోజు ఊహిస్తారు. వాళ్ళు తమ భవిష్యత్తును తమ చేతులతో నిర్మిస్తారు. మీరు ఏ వర్గంలో ఉండాలి? స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగే వర్గంలోనే ఉండాలి. లక్ష్యం లేని మనిషి దిశ లేని ఓడ వంటివాడు. సముద్రం ఎంత పెద్దదైనా దిశ లేకపోతే ఓడ ఎక్కడికి చేరదు. అలాగే మనిషి కూడా. ఈరోజు మీ లక్ష్యం ఏమిటో స్పష్టంగా చెప్పగలరా? ఎంత సంపాదించాలి? ఎలాంటి జీవితం గడపాలి? ఎవరికి ప్రేరణ కావాలి? స్పష్టత ఉంటేనే విజయానికి దారి కనిపిస్తుంది. మనసు ఒక తోట. మీ మనసు ఒక తోట వంటిది. మీరు మంచి విత్తనాలు వేయకపోతే కలుపు మొక్కలు పెరుగుతాయి. మంచి ఆలోచనలు విత్తనాలు, చెడు ఆలోచనలు కలుపు మొక్కలు. మంచి ఆలోచనలు ఉద్దేశపూర్వకంగా పెంచాలి. చెడు ఆలోచనలు సహజంగా వస్తాయి. అందుకే ప్రతిరోజు కొంత సమయం మీ లక్ష్యంపై ధ్యాస పెట్టండి. ఇది ఇప్పటికే సాధించినట్టు ఊహించండి. ఆ ఆనందాన్ని అనుభవించండి. ఒక మనిషి తన లక్ష్యంపై 30 రోజులు నిరంతరంగా దృష్టి పెడితే అతని జీవితం మారడం ప్రారంభమవుతుంది. 30 రోజులు చెడు మాటలు కాదు, సాకులు కాదు, ఆలస్యం కాదు, క్రమశిక్షణతో పని. ప్రతిరోజు చిన్న అడుగు ముందుకు. ఇలా కొనసాగితే మార్పు తప్పదు. మీ గురించి మీ అభిప్రాయం? మీరు మీ గురించి ఏమనుకుంటున్నారు? నా వల్ల కాదు, నేను సాధారణ వ్యక్తిని, నాకు అదృష్టం లేదు. ఈ ఆలోచనలను విడిచిపెట్టండి. కొత్తగా అనుకోండి, నేను క్రమశిక్షణ గల వ్యక్తిని, నాకు స్పష్టమైన లక్ష్యం ఉంది, నేను సంపదను ఆకర్షిస్తున్నాను, నేను ముందుకు సాగుతున్నాను. మీ ఆలోచన మారితే మీ జీవితం మారుతుంది. ప్రతిరోజు పాటించాల్సిన నియమాలు. ప్రతి ఉదయం మీ లక్ష్యాన్ని గుర్తు చేసుకోండి. ప్రతి సాయంత్రం మీ పనిని సమీక్షించుకోండి. ప్రతి నెల మీ ప్రగతిని కొలవండి. కనీసం కొంత శాతం ముందుకు కదలాలి. అడుగు చిన్నదైనా సరే ముందుకు ఉండాలి. చెడు ఆలోచన వచ్చినప్పుడు వెంటనే దానిని మంచి ఆలోచనతో మార్చండి. మీ మనసుకు మీరు నియంత్రించాలి, లేకపోతే అది మిమ్మల్ని నియంత్రిస్తుంది. ఇప్పుడు కళ్ళు మూసుకొని నెమ్మదిగా పునరావృతం చేయండి. నేను నా ఆలోచనలను నియంత్రిస్తున్నాను. నా లక్ష్యం నాకు స్పష్టంగా కనిపిస్తుంది. నేను ప్రతిరోజు ముందుకు సాగుతున్నాను. నా జీవితం నా చేతుల్లో ఉంది. నేను విజయానికి పుట్టాను. నా జీవితం మారుతోంది. ఈరోజు నుండే నిర్ణయం తీసుకోండి. ఇకపై మీరు జాగ్రత్తగా ఆలోచిస్తారు, స్పష్టంగా లక్ష్యం పెట్టుకుంటారు, క్రమశిక్షణతో ముందుకు సాగుతారు. గుర్తుంచుకోండి,
మనము ఏం ఆలోచిస్తామో మనం అదే అవుతాము. మీ ఆలోచనలు మీకు సేవ చేయాలి. మీ లక్ష్యం మీకు దారి చూపాలి. ఇది మీ రోజు. ఇది మీ సమయం. మీరు విజయానికి పుట్టారు. ఈ మార్నింగ్ మంత్రాన్ని 30 రోజులు వరుసగా వినండి. మీ జీవితంలో మార్పు ప్రారంభమవుతుంది.